లగచర్ల కలెక్టర్పై దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇవాళ మరో 6గురిని అరెస్టు చేశారు పోలీసులు. పరిగి పిఎస్లో విచారిస్తున్నారు పోలీసులు. సాయంత్రం కల్లా నిందితులను రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడిన మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా మొత్తం 21 మందికి రిమాండ్ విధించింది కోర్టు. సంగారెడ్డి జైలులో 20 మంది నిందితులుండగా చర్లపల్లి జైల్లో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇక మొదట పరిగి సబ్ జైల్లో 16 మందిని రిమాండ్ చేయగా మరో 4గురిని నేరుగా సంగారెడ్డి జైలుకు తరలించారు. పరిగిలో రిమాండ్ అయిన 16 మందిని సంగారెడ్డి జైలుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికే మొత్తం 21 మందిని రిమాండ్ చేశారు. ఇవాళ అరెస్ట్ అయిన 6గురు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్ట్ కాదన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని చెప్పారు. భూమి కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. లగచర్లలో కమిషన్ త్వరలో పర్యటిస్తుందని తెలిపారు వెంకటయ్య. లగచర్ల గ్రామస్తులతో కలిసి హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. మరి లగచర్ల సంఘటన చాలా బాధాకరం సంఘటన. దానికి మా కమిషన్ తరఫున మేము చాలా బాధపడుతున్నాం, చింతిస్తూ ఉన్నాం. మరి అనాది కాలం నుంచి 100 సంవత్సరాల నుంచి 300-400 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని పుట్టినటువంటి భూమి పుత్రులటువంటి భూమిని ఈరోజు ఫార్మా కంపెనీ పేరు మీద వాళ్ళని బెదిరించడం, భయభ్రాంతులు చేయడం చాలా బాధాకరం. మరి మేము ఫార్మా కంపెనీకి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ వ్యతిరేకం కాదు, కానీ రైతులు ఒప్పుకున్నటువంటి స్థలంలో ఫార్మా కంపెనీ నిర్మిస్తే మన ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎకరము అర్ధెకరము మరి తాండాల్లో బతికేటువంటి గిరిపుత్రులు భూమిని నమ్ముకొని పుట్టినటువంటి పుత్రుల దగ్గర భూమి తీసుకొని ఇలా ఫార్మా కంపెనీ పెట్టమంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? మరి మా వాళ్ళందరూ ఆటో కార్మికులుగా, మరి గిరిజన కార్మికులుగా, బేకరీలలో, హోటళ్లలో, మరి ఇళ్లలో పనిచేసుకొని చిప్పలనుకొని బతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భూములు పోతే మరి చాలా అన్యాయం ఇది. మరి వాళ్ళు తప్పకుండా న్యాయం చేయాలి. మరి ఒక గోపాల్ అనేటువంటి బాధితుడు చెప్పిండు, మా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు వచ్చి ఫార్మా కంపెనీ అక్కడ వద్దు, మరి వేరే దగ్గర నేను 1200 ఎకరాల భూమి ఇస్తా, అక్కడ పెట్టండి అని చెప్పి ఆల్టర్నేటివ్ సోర్స్ గురించినా కానీ మరి ఇక్కడనే పెడతామని చెప్పి పట్టుదల మీద కొందరు కావాలని మరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని హరించే అధికారం ఎవరికి కూడా లేదు. మరి సంఘటనలో మా కమిషన్ పిటిషన్ ఇచ్చారు కనుక అందులో ఎవరైనా చట్ట ప్రకారం ఎవరు దోషులు అని తేలితే వారిపై వాళ్ళు ఎవరైనా కావచ్చు కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తూ, మరి అవసరమైతే కమిషన్ అక్కడ లగచర్ల గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో ఏదైతే ఫార్మా కంపెనీ ప్రదేశం ఉందో అక్కడ స్థలానికి మా కమిషను బృందంగా పోయి స్థల పరిశీలన చేసి అక్కడ ఏం జరుగుతుంది, అన్యాయము ఏమున్నదనేది కూడా కమిషన్ తప్పకుండా అక్కడ పర్యటన చేస్తుందని చెప్పి తెలియజేస్తూ